చాలా బాగుంది కదా. ఇద్దరం ఒక సాంగ్ వేద్దామా? ఓ మై గాస్, నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది గుహ అయితే. ఇక్కడ ఒక మేక అయితే కొట్టాడు ఆవిడ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మేము మా ఊరు పక్కన ఉన్న అద్భుతమైన గుహలను అయితే మీకు చూపిస్తాము. సిరి, మనం అక్కడ వెళ్తున్నాము. నీకు ఎలా ఉంది? ఎగ్జైట్మెంట్ గా ఉందా? సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అక్కడికి వెళ్తాము. ప్రస్తుతానికి మేమైతే నడుస్తున్నాము. కొండ దారి చూడండి, ఇదే అనమాట ఆ దారి. ఈ దారి నుంచి నడుచుకొని వెళ్తున్నాము. ముందైతే మా బ్రదర్ వెళ్తున్నారు. దా సిరి, నీతో కలిసి నడవడం ఎగ్జైట్మెంట్. చాలా బాగుంది. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది ఇదైతే. సిరి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అదిగో ఫ్రెండ్స్ చూసారా, సిరి కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అంటుంది. ఇవన్నీ కూడా కాఫీ తోటలు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, సిరి అయితే ముందుకు నడుస్తుంది, నేను వెనకాల ఫాలో అవుతున్నాను. ఫ్రెండ్స్ చూడండి దారి అయితే ఎలా ఉందో. మొత్తం అన్నీ కూడా కొత్తగా చూడండి. మా వాళ్ళైతే సిల్వర్ ఓక్ చెట్లను అయితే ఇక్కడ పెంచుతున్నారు. సిరి, ఎప్పుడు నువ్వు ఇక్కడ రాలేదు కదా, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపిస్తుంది సిరి? కొత్త కదా. కొత్తనా? మేమైతే గుహకు ఆల్మోస్ట్ దగ్గర వచ్చాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. బండి కిందన పార్క్ చేసాము, ఎందుకంటే రోడ్డు సరిగ్గా లేదు, అందుకని కిందనే పెట్టేసి వచ్చాము. అయినా క్లీన్ చేశారు రోడ్ అయితే. అక్కడికి వెళ్ళడానికి అయితే, గుహలకి వెళ్ళడానికి అయితే క్లీన్ చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పండగ అనేది నిర్వహిస్తారు మా వాళ్ళు. సరే, మనం ఈరోజు గుహని చూపించబోతున్నాం మన వ్యూవర్స్ కి. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో చెప్పు, నీ మాటలు చెప్పు. ఈ నడిచే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా బాలేదా? బాగుంది బావా అన్నారు కానీ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్. సో సరే, వాట్ ఇస్ దిస్ బ్రో? మొత్తానికి సిరి అయితే చాలా సిగ్గుపడుతుంది. ఛానల్ బిగినింగ్ కాబట్టి ఇవన్నీ కామనే. సో తర్వాత అయితే మాట్లాడేది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మేము దగ్గర ఓ బ్రో చూపించి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, మనం షార్ట్ వీడియోలో కూడా దీనికోసం వీడియో చేసాము. పూలు అయితే ఎంత బాగున్నాయా బాబోయ్, చాలా తీయగున్నారా రే, చాలా తీయగున్నారా, చాలా బాగున్నాయి. ఎలా కనిపిస్తుంది వ్యూ? సూపర్, చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. ఇది నేను సెకండ్ టైం రావడం. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అన్ని నెట్వర్క్స్ బాగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్ చూసారా మొత్తం అంతా ఫాగ్ ఎలా ఉందో? ఫాగ్ అయితే మొత్తం కప్పేసి ఉందన్నమాట. అందుకనే క్లియర్గా కింద విలేజెస్ అయితే కనిపించడం లేదు. కింద విలేజెస్ కనిపించుంటే చాలా బాగుండేది వ్యూ అయితే. ప్రస్తుతానికి ఫాగ్తో నిండిపోయింది. ఇప్పుడు టైం అయితే 2:30 ఆ టైం అవుతుంది. అయినా కూడా చూడండి ఫాగ్ అయితే మా ఏరియా ఎలా ఉందో. ఇదిగో ఈ రకమైన చిక్కుడు కాయలను అయితే మీరు ఎక్కడైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. చూడు ఎంత పెద్ద లోయ ఉందో. సిరి, ఎలా ఉంది లోయ? చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా అయితే ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. చూసారు అక్కడ చిన్న ఊర్లు కనిపిస్తున్నాయి. అదిగో ఫ్రెండ్స్, మనం గుహల దగ్గరకు అయితే వచ్చేసాము. అవే గుహలు. మనం గుహల లోపల అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సిరి, రెడీగా ఉన్నావా? చాలా భయంకరంగా ఉంటాయి గుహలు. ఒక లైట్ అయితే పట్టుకొచ్చాము లోపల గుహ చూపిద్దామని. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో తెలియదు. విజిబిలిటీ సరిగా ఉండదు. వెళ్ళిన వెంటనే చీకటిగా ఉంటది. కాసేపు అక్కడ స్టే చేసిన తర్వాత కొంచెం వెలుతురు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ గుహ స్పెషాలిటీయే అంతా. మనం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే చూద్దాం. దా సిరి వెళ్దాం. సిరి చూడు, ఇక్కడ మిరపకాయలు, టమాటా, కొండకి ఎంత బాగున్నాయో. చాలా బాగా కాసాయి కూడా ఫ్రెండ్స్. మా గిరిజనులు అయితే ఈ రకంగానే పండించుకొని తింటారు అనమాట. ఎక్కువగా కొనుక్కొని అయితే తినరు, పండించుకొని తింటారు. మనం గుహకి అయితే రీచ్ అయిపోయాము. చాలా బాగుండబోతుంది. అప్పుడైతే ఈ రోడ్డు తవ్విన కొత్తలో, ఈ ఫార్మేషన్ వేసిన కొత్తలో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వెహికల్స్ వచ్చేసేవి. ఇప్పుడైతే వెహికల్స్ ఎక్కువ తిరగకపోవడం వల్ల, ఇటుపక్క ఎక్కువ జనసంచారం లేకపోవడం వల్ల ఈ మళ్ళీ తుప్పలైతే మొలిచాయి. అయినా కూడా చాలా నీట్ గా అయితే వీటిని చేసి ఉన్నారు గ్రామస్తులు అయితే. ఎందుకంటే మనకంటూ ఒక బాధ్యత ఉండి నీట్ గా చేసుకుంటేనే కదా ఎవరైనా వచ్చి చూసి దీన్ని డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, పెదకోట పంచాయతీకి చెందిన పాటిపల్లి గ్రామంలో ఈ గుహలు అయితే ఉన్నాయి. ఇక్కడ పనస చెట్లు కూడా ఉన్నాయి. ఒకటి బురద పనస చెట్టు, ఒకటి కజ్జ పనస చెట్టు. ఇద్దరం కలిసి మేద్దాం రండి. ఫ్రెండ్స్ రండి, చాలా బాగుంటుంది గుహ అయితే. పనస చెట్టు అనమాట ఇది. ఇక్కడ చేన్లు ఎవరైతే ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఇక్కడ కాసే పనస పండ్లు అనేవి తింటారు. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, బై నేచర్ ఇది ఏర్పడింది. వర్షం పడ్డప్పుడు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని పోతుంటారు. ఎందుకంటే ఈ రాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవి, చాలా స్ట్రాంగ్. సరే, ఇది కూడా పనస చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా పనస చెట్టే. చాలా బాగుంది. బ్రో వెళ్ళిపోయావా? బాగానే ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దింసా ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారు ఈ గ్రామస్తులు. ఒకసారి లైట్ కొడదాం. ఓ ఫ్రెండ్స్ చూడండి, వావ్, నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది లోపలైతే. ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద గుహ ఉందో? చూడండి ఫ్రెండ్స్, పైన ఎంత పెద్ద ఎంట్రాన్స్ లాగా ఎంత పెద్ద ఉందో. చాలా పెద్దది ఉంది, వైడ్ ఉంది. సిరి, ఎలా అనిపిస్తుంది ఈ గుహ? చాలా బాగుంది కదా. ఇద్దరం ఒక సాంగ్ వేద్దామా? చెప్పు సిరి, సిగ్గుపడడం దేనికి? మన వ్యూవర్స్ మన ఇష్టం, మనకు నచ్చింది మనం చూపిస్తాం, మనల్ని కూడా సపోర్ట్ చేస్తారు అని నమ్మకం. సో ఫ్రెండ్స్
గుహ లోపల వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. చాలా చాలా పెద్దది ఉంది లోపల అయితే. లైట్ ఉంది మన దగ్గర, దేనికన్నా సేఫ్టీ అని మనం ఫాలో అయిపోతున్నాం. రండి ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఇది చాలా పెద్ద గుహ లోపల. చూడడానికి చిన్నదిగా ఉంది, ఎంట్రన్స్ అయితే చాలా చిన్నదిగా ఉంది కదా సిరి? చూడడానికి చాలా చిన్నదిగా ఉంది కదా. గట్టిగా మాట్లాడుతూ ఇప్పుడు మెక్కినావా లేదా? సో ఫ్రెండ్స్ బాగా తినలేదంట, అందుకే సరిగా ఇలా రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మేక అయితే కొట్టాడు ఆవిడ, మాదాపూర్ గడు. ఇదిగో బా, ఇలా అక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ మేకులు దేనికి కొట్టారో తెలియదు కానీ డెకరేషన్ కొని కొట్టి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేకులు అయితే చాలా ఉన్నాయి. ఇదిగో బా, వేలాడితే పడిపోతాం ఫ్రెండ్స్, సో వద్దు. ఇక్కడ డెకరేటివ్ గా ఏదైనా తగిలించడానికి లేదా ఏదైనా స్టిక్ చేయడానికి ఇక్కడైతే వీటిని కొట్టినట్టు మనకు అర్థమవుతుంది కదా బ్రో. సో సరే మనం లోపలికి వెళ్దాం ఒకసారి. సరే ఇద్దరం హగ్ చేసుకుని వెళ్దామా? సో ఫ్రెండ్స్ చూడండి, పైన పైన ఒడి అమ్మ జీవితం, ఇంత పెద్ద గుహ చూడండి ఫ్రెండ్స్. రాళ్ళు రప్పలు మొత్తం అన్ని వేలాడబడ్డాయి. అది గబ్బిల. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, గబ్బిల బాగా వేలాడింది. సరే ఈ ప్లేస్ చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? మనం లవ్లో ఉన్నప్పుడు కూడా వచ్చి ఉండాల్సింది అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు రాలేదు, ఇక్కడ వచ్చాము కానీ సిరి అయితే రాలేదు. నేను వచ్చాను. సిరి నాకు లైట్ కొట్టుకొని నువ్వు అటు వెళ్ళిపో. మరి నిన్నప్పుడు కూడా వెళ్ళాలా? బాగా చెప్పేవారు బాలపూర్. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్, చూడండి పూర్వజన సుకృతం లాగా ఉంది. వేలాడాలండి బాబోయ్ నిజంగా చాలా 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 బాగుంది. ఇంత పెద్ద వైడ్ చూడండి. నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఇక్కడ వస్తున్నాను బ్రో. అక్కడే నువ్వు ఉండు బ్రో, నాకు ముఖానికి కొట్టకుండా అది ముఖానికి లైట్ కొడితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత వైడ్ ఉందో. సిరి గుహ ఎలా ఉందో చెప్పు మన వాళ్ళకి. చూడండి పైన కూడా అలా లైట్ తో ఒకసారి కొట్టు బ్రో. నేను కనిపిస్తున్నాను లైట్ గా బ్రో? నేను లైట్ గా కనిపిస్తున్నానా? ఓకే ఓకే. మొత్తానికి తెల్ల షర్ట్, అందుకే తెల్ల టీ షర్ట్ నేను వేసుకొని వచ్చాను. ఎందుకంటే మన వాళ్ళకి గుహ లోపలికి వెళ్తే అసలే నేను నల్లగా ఉంటాను, సో కనబడని చెప్పి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సిరి, నేను ఇలాంటి ప్లేస్ కు రావడం ఫస్ట్ టైం. నువ్వు ఇలాంటి ప్లేస్ కి రావడం ఫస్ట్ టైమా? చూసారా ఫ్రెండ్స్, సిరికి అయితే ఇదే ఫస్ట్ టైం అంట ఇలాంటి ప్లేస్ కి రావడం. మైక్ ఎక్కడైనా పడేసేదేమో నా భయం. సో నో వరీస్, మనం మొత్తానికి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ, కమాన్ బ్రో రండి రండి, ఇలా రండి. ఇక్కడ ఎవడో లవర్ని తీసుకొచ్చినట్టున్నాడు. ఫ్రెండ్స్ మీరు చూసారా? మరి ఇక్కడ లైట్ కొట్టండి రా, స్నేక్ అయినా దాకుంటుంది. ఓ మై గాస్, నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది గుహ అయితే. నన్ను చూస్తారేంట్రా గుహ చూడండి. సో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే. మనకు నెత్తి కూడా లేదు సరిగా. వెనక్కి వెళ్ళండి ఫ్రెండ్స్ దయచేసి. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో, నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడే ఉండు బ్రో నువ్వు, నేను ఇక్కడే ఉండండి. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రాన్స్ అనమాట. చూడండి ఎంట్రాన్స్ ఎంత దూరం ఉందో చూడండి, ఇంత వైడ్గా ఉంది, చాలా దూరంలో ఉంది. గుహ ఎంత పెద్దదో అర్థం అవడానికి ఇంత వైడ్ యాంగిల్ ఫుటేజ్ అయితే తీస్తున్నాం అనమాట. చూడండి పైన ఎలా కనిపిస్తుంది బ్రో. ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇవన్నీ చూస్తుంటేనా అసలు ఈ ఫార్మేషన్ ఎలా అయ్యింది నాకు వంట అనిపిస్తుంది ఫస్ట్. అవును నిజంగా ఇవి ఏర్పడడం నిజంగా వండర్. ఈ చూడండి ఇవి స్ట్రక్చర్ చూడండి, ఇవి ఎలా ఉందో చాలా స్ట్రాంగ్ ఉంది నిజంగా. మీ స్ట్రాంగ్ మజాం కట్ట నిజంగా ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. పొరపాటున కూడా అసలు ట్రై చేయాలి. సో మనం ఇక్కడ రా బ్రో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ గాజులు, తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఏదంటే పూజా సామాగ్రి అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇదే ఈ రాయినే మన వాళ్ళు గ్రామ దేవతగా, గుహ దేవతగా భావిస్తారు. మన వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడైతే జాతర పండగ నిర్వహిస్తారు. బ్రో నన్ను ఫోకస్ చేసి నువ్వు ఫాలో అవ్వు, నేను తిరుగుతూ ఉంటాను పిచ్చోడ్లాగా. దయచేసి ఫోకస్ చేయి. ఇక్కడ ఉండి నేను ఇంకో మూలకి వెళ్ళిపోతాను అక్కడ. ఫ్రెండ్స్ మీకోసం నేను వీడియో బాగా రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో చూడండి ఫ్రెండ్స్ ఎంత వైడ్ ఉందో. ఇది అత్యంత లోపల అనమాట. ఫ్రెండ్స్ చూసారా చాలా వైడ్ ఉంది గుహ అయితే. డెఫినెట్గా మీరు ఉప్ప చెట్లు చూడడానికి వచ్చినట్లయితే మాత్రం డైరెక్షన్స్ అయితే గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే నేను పెడతాను, అక్కడైతే మీరు చూడండి. వీలైతే తప్పకుండా విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఆశ్చర్యపోతారు. మీ ఫ్రెండ్స్ ఒక 2-3 ఎక్కువ ఉంటే వాళ్ళతో కలిసి రండి. ఎందుకంటే తక్కువ మంది వచ్చారనుకోండి భయపడతారు. ఇప్పుడు మేము 3 వచ్చాము, నేను మా బ్రదర్ సిరి వచ్చాము. చాలా బాగుంది కానీ అంతే భయంకరంగా కూడా ఉంది. లోపల ఏముందో అని వచ్చాము. ఇక్కడ ఏమీ లేదు కానీ పైన మాత్రం గబ్బిలాలు బాగా వేలాడున్నాయి. రాగానే అవి అరిచాయి. మేమైతే లిటరల్లీ
షాక్ అయ్యాము. ఫస్ట్ భయపడ్డాం. లైట్ వేసి పైన చూస్తే అక్కడ పైన అంతా కూడా గబ్బిలాలు ఉన్నాయి అనమాట కదా బ్రో. ఇది వండర్. ఇది ఎలా ఏర్పడింది అన్నది మాకు తెలియదు కానీ చాలా సంవత్సరాల కిందటి నుంచి ఇదైతే ఉంది. సేమ్ బొరాన్ ఎలా అయితే గ్రామస్తులు దాన్ని గుర్తించారో సేమ్ ఇక్కడ గ్రామస్తులు కూడా దీన్ని అలాగే గుర్తించారు. అందువల్ల ఇది వెలుగులోకి రావడానికి చాలా టైం అయితే పట్టింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బయట సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అంటే బయట చూడడానికి ఎలా ఉంది, గుహ పైన గుహ బయట నుంచి అవన్నీ కూడా చూపిస్తాము. ఖచ్చితంగా విజువల్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి బయట చూసే ఊర్లన్నీ కూడా చాలా చాలా బాగా కనిపిస్తాయి. అందంగా దూరంగా చిన్న చిన్న గ్రామాలుగా కనిపిస్తాయి. మీకు అవైతే చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి గుహ కవర్ చేసామనుకుంటున్నాను అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంత బాగుందో రాయి అయితే. ఆ రాయి నుంచి వాటర్ డ్రాప్స్ అయితే కింద డ్రాప్ అవుతూనే ఉన్నాయి. ఎనీ సీజన్ అది ఏ సీజన్ అయినా అవ్వని ఇక్కడ నుంచి వాటర్ డ్రాప్స్ అయితే పడుతూనే ఉంటాయి. చాలా మందిని గ్రామస్తుల్ని కూడా అప్పుడు అడిగాను, అక్కడ వాటర్ డ్రాప్స్ ఎప్పుడు పడుతూనే ఉంటాయా అని అడిగాను. చాలా మంది అవును ఎప్పుడు పడుతూనే ఉంటాయి, నువ్వు ఏ టైంలో వెళ్ళినా పడుతూనే ఉంటాయని చెప్పారు. చూడండి ఒక మనిషి హైట్ ఉంది, నేను 5 feet ఉన్నాను. చూడండి నా అంత హైట్ ఉంది అనమాట. ఈజీగా ఒకడు లోపలికి వెళ్ళొచ్చు పోవచ్చు, నా ఇష్టం వాడిది. దయచేసి మీరు మాత్రం అలా ట్రై చేయకండి. ఫ్రెండ్స్ సిరి ఏం మాట్లాడట్లేదు, ఏం చేద్దాం చెప్పండి. సిరి మాట్లాడకుండా మాదాపూర్ వేసి వెళ్తున్నావా? సో ఫ్రెండ్స్ సిరి అయితే మాట్లాడట్లేదు. సో కర్ర కూడా వేస్ట్, ఆమెకి చచ్చిన పావును ఎంత కొట్టినా వేస్ట్. సో ఫ్రెండ్స్ చూడండి నేనైతే జస్ట్ పని చేస్తున్నాను. సిరి నా జోక్స్ ఎక్కువ ఇష్టపడుతుంది, అందుకనే తన మీద నేను జోక్లు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. బ్రో ఇవి ఏ కైండ్ ఆఫ్ మొక్కలు? ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, మొక్కలు చాలా బాగున్నాయి కదా. చూడు ఈ మొక్కలు చూడు అచ్చం నాటినట్టే ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఇక్కడికి రావడానికి ట్రై చేస్తే మాత్రం మనందరికి అంటే మన పరిసర ప్రాంతాలు ఇవి, మనం అందరం కూడా వీటిని చాలా నీట్గా ఉంచుకోవాలి. ఇక్కడ ప్లాస్టిక్ లాంటివి, ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, ప్లాస్టిక్ కవర్స్ లాంటివి ఏమైనా తీసుకొస్తే ఖచ్చితంగా మీతో పాటు ఒక వేస్టేజ్ కవర్ ని పట్టుకొచ్చి వాటిలోనే వాటిని ఫిల్ చేసి పట్టుకెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు తీసుకురారు లాంటివి. చాలా నీట్ గా ఉంచుతున్నారు. చూడండి చాలా నీట్ గా ఉంది, ఏం కనిపించట్లేదు మనకి. అంతే నీట్ గా మన పరిసర ప్రాంతాలు ఉంచుకోవాలి, మనం మన ప్రకృతిని కాపాడుకోవాలి. నిజంగా ఇదైతే ఒక వండర్ లా అలాగా ఉంది. సిరి ఏం మాట్లాడట్లేదు, నాకు చాలా బాధగా ఉంది. అయినా మీకోసం నేను ఉత్సాహంగా పనిచేస్తాను. బ్రో అక్కడ ఎక్కువ బ్రో, నువ్వు కరెక్ట్ గానే విన్నావా, రాయి మీద ఎక్కువ ఉంది. సిరి కాసేపు ఎవరైనా స్టెప్ లేదమ్మా సబ్స్క్రైబర్స్ కోసం. నాకు రాదు బాగా. స్టెప్పులు కాదే, నువ్వు రా ముందు. బ్రో అక్కడ ఆ రాయి మీద ఎక్కడానికి పాసిబిలిటీ ఉంటే ఎక్కువ బ్రో. అక్కడ నిలబడి సిరి దయచేసి చెప్పింది చేయి. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఉందో. అక్కడే అలాగే ఉండండి. నా మైక్ రేంజ్ ఎంత ఉందో తెలియదు కానీ నా వాయిస్ ఎంత వరకు వినిపిస్తుందో తెలియదు. చూడండి ఎంత పెద్ద గుహ ఉందో, మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. ఫ్రెండ్స్ ఇంకా లోపల ఉంది గుహ. నేను వెళ్తే మైక్ పని చేయదు, ఇంకొకటి ఏంటంటే నేను కనబడను, అందుకని లోపల వెళ్ళట్లేదు. ఇక్కడ కూడా హే ఫ్రెండ్స్, హే ఇక్కడ గబ్బిలా నా చుట్టూ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఆ కెమెరామెన్ పిచ్చోడైపోతున్నాడు ఫ్రెండ్స్. ఎంత వైడ్ ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ గుహనైతే అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పేసి ఇలాంటి వీడియో రికార్డ్ చేస్తున్నాం. యాక్చువల్గా చాలాసార్లు ఈ వీడియో చాలా మంది రికార్డ్ చేశారు, కాకపోతే అంత ప్రసిద్ధి చెందిన యూట్యూబర్స్ అయితే కాదు, చిన్న చిన్న క్రియేటర్స్. దానివల్ల ఇది రీచ్ అయితే అవ్వలేదు. ఇది కూడా రీచ్ అవుతుందని అయితే మాకు అనిపించట్లేదు, ఎందుకంటే మేము కూడా చిన్న క్రియేటర్స్. పెద్ద క్రియేటర్స్ అయితే సూపర్ గుడ్ అని మెసేజ్ చేస్తారు, మాకెవడు దేకడు. దయచేసి మీరు దేకండి. ఇందాక గుహ అంతా చూపించాము, ఇప్పుడు గుహ పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. పైన గుహ పైన అయితే వెళ్దాం. సిరి వెళ్దామా పైన? ఓకే సూపర్ ఉండబోతుంది. నెక్స్ట్ గుహ పైన అయితే వెళ్దాం. సిరి ఆ గుహ నుంచి కింద దూకేద్దాం. ఎందుకు సిరి లవ్ లో ఫెయిల్? అందరు లవ్ ఫెయిల్ అవుతే దూకుతారు, నేను లవ్ సక్సెస్ అయింది దూకుతాను. సిరి లొకేషన్ ఎలా ఉందో చెప్పే. సూపర్ అంటే సూపర్. అవునా? ఈడొకడు ఇంగ్లీష్ లో రాయి చెప్తున్నాడు, రా తెలుగు మ్యాచ్ ఉందిలే. సో ఫ్రెండ్స్ చూడండి పైన అయితే ఎక్కబోతున్నాం మేము. అది ఒక పైన అక్కడైతే మనం ఎక్కబోతున్నాం. మాదాపూర్ గారు రాదు కానీ చేయరా మరి బాగా అన్నా మళ్ళీ చేస్తున్నాడు వీడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు మేము గుహ పైన ఉన్నాం అనమాట. గుహ పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, మొత్తం ఫాగీ ఉంది, అందుకనే విజువల్ అయితే సరిగ్గా లేదు. అసలు చాలా క్లియర్ గా గ్రీనరీ గా చాలా విలేజెస్ అయితే కనిపిస్తాయి. యాక్చువల్ గా నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి అక్కడ ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదిగో మొత్తం విలేజెస్ అన్ని కూడా ఫాగుతో నిండిపోయాయి, అందువల్ల సరి కనబడట్లేదు. ఇదే ఆ గుహ పైన అనమాట, గుహ పైన భాగం ఇది. ఎడ్జి దాకా వెళ్ళిపోకు, పర్మనెంట్గా వెళ్ళిపోతావు, రాదా అన్యాయం అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే భయంకరమైన లోయ ఉంది, చాలా హైట్ ఉంది, కళ్ళు తిరుగుతుంది, అందుకే నేను అటు ఎడ్జ్ దాకా పోలేదు, ఇక్కడ దాకా నిలబడ్డాను. నాకు హైట్స్ అంటే భయం అనమాట. చూడండి ఎంత బాగుందో, గాలి కొడుతుంది, ప్రశాంతంగా ఉంది. మేమైతే ఇప్పుడు ఊరు వెళ్ళిపోతాము. అదిగో చూడండి అక్కడ నుంచి చూడండి, అదిగో వే అనమాట. అదే అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ సిరితో మీ ముందు వస్తాము. అప్పటిదాకా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ.